Hi friends, welcome to our channel. Today our topic is system of linear equations. Okay na? System of linear equations total two types. Okay na? Two types lo kuda non-homogeneous equations and homogeneous equations. Non-homogeneous equations lo మనకి 3 cases ఉంటాయి. కేస్ నెంబర్ 1 వచ్చేసరికి r1 నాట్ ఈక్వల్ టు r2 అంటే నో సొల్యూషన్. ఓకేనా? r1 ఈక్వల్ టు r2 ఈక్వల్ టు n అంటే యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ r1 ఈక్వల్ టు r2 ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ n అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. INS అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనా? అండ్ n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ నో సొల్యూషన్ అన్నారు కదా, అసలు నో సొల్యూషన్ అంటే ఏంది, యూనిక్ సొల్యూషన్ అంటే ఏంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటారు. ఓకేనా? కన్సిస్టెంట్ అంటేనేమో మనకి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని కన్సిస్టెంట్ అంటాము. ఇన్కన్సిస్టెంట్ అంటేనేమో సొల్యూషన్ ఎగ్జిస్ట్ కాకపోతే మనం ఇన్కన్సిస్టెంట్ అంటాము. ఓకేనా? ఇన్కన్సిస్టెంట్, ఇదేమో కన్సిస్టెంట్. ఓకేనా? అయితే మనకి ఈ కండిషన్ R1 అంటే ఏంటంటే మనం ఇక్కడ AB అనే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని కలిపి రాస్తే ఏబి మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని R1 అంటాము. టోటల్ ఏబి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని R2 అంటాము. ఓకేనా? R1 నాట్ ఈక్వల్ టు R2 అయితేనేమో మనకి నో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినట్టు. R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు n అనే కండిషన్ ఎగ్జిస్ట్ అయితే యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినట్టు. R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు, ఇప్పుడు R1 R2 రెండు సేమ్ అయినప్పుడు దానికి నేను R అనే పేరు పెట్టుకుంటున్నా జస్ట్. ఓకేనా? ర్యాంక్ని Rతో ఇండికేషన్ ఇస్తాం కాబట్టి R అని నేమ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు R అనేది లెస్ దాన్ n అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అంటే n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించిన టాపిక్. ఓకేనా? అయితే ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 2 టైప్స్లో కూడా ఏంటంటే r ఈక్వల్ టు n కేసు, r లెస్ దాన్ n కేసు. r ఈక్వల్ టు n అంటేనేమో ట్రివియల్ కండిషను. ఓకేనా? r లెస్ దాన్ n అంటేనేమో నాన్ ట్రివియల్ కండిషను. ఓకేనా? ట్రివియల్ అంటేనేమో జీరో సొల్యూషన్. అంటే ఏంటంటే మనకి ర్యాంకు n అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. ఇచ్చిన క్వశ్చన్ XYZలో ఉంటే n వాల్యూ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. XYZ కాబట్టి 3 వాల్యూస్ కాబట్టి 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? n అంటే నెంబర్ ఆఫ్ అన్నౌన్స్, r అంటేనేమో ర్యాంక్. ఓకేనా? ఆ రెండు ఈక్వల్ అయితే ట్రివియల్ సొల్యూషన్. అంటే ఫైనల్గా మనకి XYZ ఆన్సర్స్ ఏమొస్తాయి అంటే జీరోస్ వస్తాయి అనమాట. ట్రివియల్ అంటే జీరో సొల్యూషన్ అని చెప్పి. ఓకేనా? r లెస్ దాన్ n అంటే నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఏ యొక్క వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి అండ్ మనకి n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ కేస్ నెంబర్ 3 అండ్ ఇక్కడ కేస్ నెంబర్ 2 ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. మనకి ఇక్కడ మనకి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ మీద మనం ఆన్సర్స్ చేసాము అంటే ఆటోమేటిక్గా హోమోజీనియస్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయగలుగుతాము. ఓకేనా? ఒకసారి ఓవర్వ్యూ చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు టోటల్గా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 టైప్స్. ఆ 2 టైప్స్ కూడా మనకి నాన్ హోమోజీనియస్. ఓకేనా? ఒకటి హోమోజీనియస్. అండ్ నాన్ హోమోజీనియస్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. అండ్ హోమోజీనియస్లో 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసరికి మనకి నో సొల్యూషన్, కేస్ 2 వచ్చేసరికి మనకి యూనిక్ సొల్యూషన్, కేస్ 3 వచ్చేసరికి మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ కండిషన్ వచ్చేసరికి R1 నాట్ ఈక్వల్ టు R2. ఇక్కడ కండిషన్ వచ్చేసరికి R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు n అంటే యూనిక్ సొల్యూషన్. అండ్ థర్డ్ కేస్ వచ్చేసరికి R1 ఈక్వల్ టు R2 ఈజ్ లెస్ దాన్ n కేసు. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇక్కడ కేస్ నెంబర్ 1 వచ్చేసరికి r ఈక్వల్ టు n. ఇక్కడ వచ్చేసరికి ట్రివియల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది.
ట్రివియల్ సొల్యూషన్ అంటేనేమో జీరో సొల్యూషన్స్, అంటే టోటల్గా XYZ ఆన్సర్స్ అన్నీ కూడా మనకి జీరోస్ వస్తాయి. అండ్ ఇక సెకండ్ కేసు వచ్చేసరికి R<n. R<n అంటే మనకి నాన్ ట్రివియల్ కేసు. ఓకేనా, నాన్ ట్రివియల్ కేసులో మనకి n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ కేసు నెంబర్ 3లో కూడా మనకి n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, నాన్ హోమోజీనియస్లో కేస్ నెంబర్ 3 అండ్ హోమోజీనియస్లో కేస్ నెంబర్ 2 బోత్ ఆర్ రెండు సేమ్ అనమాట. ఓకేనా, ఈ కేస్ నెంబర్ 3 మనకి క్వశ్చన్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి హోమోజీనియస్లో ఉన్న కేస్ నెంబర్ 2కి సంబంధించిన మనకి క్వశ్చన్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఓకేనా, హోమోజీనియస్ ఈక్వేషన్స్ చూడండి. ఇప్పుడు ఇందాకలు విన్న మ్యాటర్ అంతా విని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వింటే మనకి హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, మనకి కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే వాటిని మనం ఏమంటాము, హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. ఓన్లీ మనకి ఇలా ఈక్వేషన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా, ఇలాంటి ఈక్వేషన్స్ని మనం ఏమంటాము, హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. ఓకేనా, వీటిని చూడండి. ఇప్పుడు AX = 0 ఫార్మేట్లో రాసుకుంటే ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాము. ఎక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ x1 x2 అన్స్వర్ xn ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నౌన్స్. బి అంటేనేమో కాన్స్టెంట్స్ కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్స్ ఉండవు కాబట్టి మనకి ఏమవుతాయి, అన్ని జీరోస్ అవుతాయి. ఓకేనా, హియర్ x1 = 0, x2 = 0, x3 = 0 అన్స్వాన్ xn = 0 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకేనా, మొత్తం జీరోస్ అయితే మనం అటువంటి సొల్యూషన్ ఏమంటున్నాము, ట్రివియల్ సొల్యూషన్ అంటున్నాము. ఓకేనా, మనకి అన్ని అన్నౌన్స్ అన్నీ కూడా జీరోస్ అయితే దాన్ని మనం ఏమంటాము, ట్రివియల్ సొల్యూషన్స్ అంటున్నాము. ట్రివియల్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ జీరో సొల్యూషన్. ఓకేనా, ట్రివియల్ సొల్యూషనే మనం ఏమంటాం, జీరో సొల్యూషన్ అంటాము. ఫైనల్ ఆన్సర్స్ అన్నీ కూడా ఏం రావాలి, జీరోస్ వస్తే అదేమవుతుంది, మనకి ట్రివియల్ సొల్యూషన్ అవుతుంది. ఇక నోట్ పాయింట్ ఏమి ఇచ్చారు, లెట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ AX = 0 n అన్నౌన్స్ ఉంటే ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు R. ఓకేనా, ఇప్పుడు మా ఇక్కడ నోట్ పాయింట్ ఏమో అంటలేదు, ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉండి మనకి ర్యాంక్ R అయితే ఇక్కడ మనకి హోమోజీనియస్లో చెప్పాను ఆల్రెడీ 2 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాయి. ఓకేనా, కేస్ నెంబర్ 1 ఏంటిది, R = n. ఓకేనా, R = n కేసు ఏమవుతుంది, ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ట్రివియల్ సొల్యూషన్. ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటి, జీరో సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి R<n. R<n కేసులో ఏమవుతుంది, ద సిస్టమ్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. ఓకేనా, అంటే జీరో సొల్యూషన్ అవ్వదు, అంటే ఏదో ఒక సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటూ ఇంకొకటి ఏమంటున్నారు, n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటున్నారు. ఓకేనా, ఇదండి టోటల్ కాన్సెప్ట్ వచ్చేసరికి హోమోజీనియస్ ఈక్వేషన్స్ మీద. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే మనకి జీరోస్ అంటే మనకి కాన్స్టెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. AX = 0 ఫార్మేట్లో రాసుకుంటాము. వేర్ A అంటేనేమో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, X అంటేనేమో మనకి నెంబర్ ఆఫ్ అన్నౌన్స్, బి అంటేనేమో కాన్స్టెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి అన్ని జీరోసే ఉంటాయి కాబట్టి బి అనేది జీరో మ్యాట్రిక్స్ మనకి. ఓకేనా, ఇప్పుడు టోటల్గా మనం సొల్యూషన్స్ చేసినప్పుడు x1 x2 x3 అన్నౌన్స్ అన్నీ కూడా జీరోస్ అయితే దాన్ని మనం ఏమంటాము, ట్రివియల్ సొల్యూషన్ అంటాము. ట్రివియల్ సొల్యూషన్ అంటే ఏంటి, జీరో సొల్యూషన్. ఓకేనా, జీరో సొల్యూషన్స్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాంక్ R అనుకుంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్లో 2 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏమేం కేసెస్, R = n, R<n కేసు అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. R = n కేసు అంటేనేమో ట్రివియల్ కేసు, R<n అంటేనేమో నాన్ ట్రివియల్ కేసు. నాన్ ట్రివియల్ కేసులో n-r లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, ఒకవేళ అండ్ మనకి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 టైప్స్ కూడా మనకి కాన్సెప్ట్ అర్థమైతేనే ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాము. ఓకేనా, కాన్సెప్ట్ కూడా ఏంటి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 ఉంటాయి మొత్తం కూడా, నాన్ హోమోజీనియస్, హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అంటేనేమో కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, హోమోజీనియస్ అంటేనేమో కాన్స్టెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా, అలాంటి వాటిని ఏమంటున్నాం, హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. టోటల్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇదండి. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.